హాయ్ అండి వెల్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనుష. ఈరోజు నా స్టైల్లో టమాటా ఎగ్ కర్రీ చేసేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో తీసుకొని ఆయిల్ వేసి జీలకర్ర వేగాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేయాలండి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి వేయించాలండి. అవి ఆనియన్స్ వేగాక దాంట్లో ఓ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు ప్లస్ పసుపు వేయాలండి. హాఫ్ స్పూన్ పసుపు వేసి రెండు బాగా మిక్స్ చేయాలండి. రెండు మిక్స్ చేసి బాగా కలిపిన తర్వాత లిడ్ పెట్టాలండి. లిడ్ పెట్టి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. తర్వాత టమాటాలు వేయాలండి. ఒక ఫోర్ టమాటాలండి. అవి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేయాలండి. అంటే నేను కారంలో సాల్ట్ వేసుకొని పట్టించుకుంటానండి, కాబట్టి నేను హాఫ్ స్పూన్ వేసుకున్నానండి. మీ కారంలో సాల్ట్ లేకుంటే ఎన్ని స్పూన్స్ కారం వేసుకుంటే అంత సాల్ట్ వేసుకోవాలండి. అంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత లిడ్ పెట్టి టమాటాలని బాగా వేయించుకోవాలండి. వేయించుకున్నాక బాగా టమాటా వేగాక దాంట్లో 3 స్పూన్స్ కారం వేయాలండి. 3 స్పూన్స్ కారం వేసి కారం అంతా కలుపుకోవాలండి. కలుపుకొని లిడ్ పెట్టుకోవాలండి. మళ్ళీ లిడ్ పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. నేను అవతల కూడా రైస్ పెట్టేసుకున్నానండి. సో దట్ ఎందుకంటే మా ఆయనకి మార్నింగే బాక్స్ పెట్టాలండి, కాబట్టి నేను లంచ్ కోసం ప్రిపరేషన్ అండి. ఒక పక్క రైస్, ఇంకో పక్క కర్రీ చేసేసుకుంటున్నాను. టమాటా అందులో కారం వేసి బాగా వేగాక బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒక గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేయాలండి. వాటరు అదంతా కర్రీ అందులో కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకోవాలండి. లిడ్ పెట్టేసుకొని వాటర్ని రోలింగ్ బాయిలింగ్ చేసుకోవాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని రోలింగ్ బాయిలింగ్ చేసుకోవాలి. రోలింగ్ బాయిలింగ్ అయ్యాక రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు దాంట్లో ఒక 3 ఎగ్స్, మేము 3 ఎగ్స్ అంటే మేము ఉన్నది ఇద్దరమే అండి. సో దట్ దానికోసం 3 ఎగ్స్ బ్రేక్ చేస్తున్నానండి. 3 ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలండి. 3 ఎగ్స్ బ్రేక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 మినిట్స్ పచ్చివాసన పోయేదాకా మళ్ళీ ఎగ్స్ని ఉడికించుకోవాలండి. ఎగ్స్ ఉడికినాక మళ్ళీ లిడ్ తీసి టర్న్ చేయాలండి. ఎగ్స్ని టర్న్ చేసి మళ్ళీ ఇటల్ సైడ్ కూడా బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత మొత్తం ఆల్మోస్ట్ ఒక 6 మినిట్స్ పడుతుందండి. 6 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలండి. లేకపోతే ఎగ్స్ అనేది స్మెల్ వస్తుందండి. కాబట్టి 6 మినిట్స్, మ్యాక్సిమం 6 మినిట్స్ ఉడికించుకోండి. ఉడికినాక దాంట్లో కొంచెం నాకు అవతల పక్క రైస్ కూడా అవుతుందండి. రైస్ మగ్గుతుందని సిమ్లో పెట్టానండి. రైస్ అవుతుంది. రైస్ తర్వాత ఈ టమాటా ఎగ్ కర్రీలో కొంచెం హాఫ్ స్పూన్ ధనియా పొడి, గరం మసాలా వేయాలండి. హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 2 వేసి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసినాక ఒక 2 మినిట్స్ దాకా సిమ్లో పెట్టి మళ్ళీ ఆయిల్
పైకి తేలేంత వరకు మంచిగా ఉడికించుకోవాలండి. బాగా ఉడికాక చాలా టేస్ట్గా ఉంటుందంటే టేస్టీ టమాటా ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. దీని కింద చికెను మటను ఏది అంత ఉండదండి, ఈ కర్రీ ఉన్నంత అంత బాగుంటుంది. థ్యాంక్స్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఓకే బాయ్.